జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని 5 రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మెట్టుపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మ గౌరవం, ధైర్యం, పోరాటానికి ప్రతీకగా నిలిచిన విప్లవ నారి చాకలి ఐలమ్మ అని ఆయన తెలిపారు. భూస్వాముల అణచివేతకు ఎదురొడ్డి రైతుల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆమె విరోచిత గాథ ఎప్పటికీ మరవలేనిదని, సమానత్వం, న్యాయం కోసం ఆడపిల్ల కూడా అడగారలేదని నిరూపించిన అరుదైన యోధురాలని చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఆదర్శమని, సమాజంలో సమానత్వం నెలకొల్పడం, బలహీన వర్గాల కోసం ఐలమ్మ పోరాటం మనకు ఎప్పుడూ ప్రేరణ ఇస్తుందని అన్నారు. చాకలి ఐలమ్మ ఆత్మస్ఫూర్తి తరతరాలకు వెలుగునిచ్చే జ్యోతి కావాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో 5 సంఘాల అధ్యక్షులు పుల్లూరి బుచ్చిరాజం, వన్నెల అంజయ్య, పిప్పెర శంకర్, వన్నెల శంకర్, పిప్పెర మురళి, కుల సంఘ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద మనుషులతో మాట్లాడే సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ పోరాట యోధురాలు మా చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇవాళ మెట్టుపల్లిలో చేసిన ప్రోగ్రామ్కి ఎప్పుడు అందరికి చెప్తా ఉంటాను నేను. చాలామంది చాలా విషయాలు మాట్లాడతారు, కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మన చాకలి ఐలమ్మకు ఇంత మంచి పేరు, మళ్ళీ తన చరిత్రను తిరగరాయగలిగాం. అదే అర్థమవుతున్న ఆంధ్ర రాష్ట్రంలో మన చాకలి ఐలమ్మని మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే చరిత్ర పుస్తకాలకు అవకాశం అనేది నేను ఎప్పుడు చెప్తా, మన చరిత్ర మనం గుర్తు చేసుకోకపోతే అందరు మర్చిపోతారు. రెండోది, చాకలి ఐలమ్మ ఏదో కులంకు ఒక మతంకు అండగట్టి మనం చేసుకోవచ్చు. మొత్తం అందరూ కూడా మా కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను నేను. అంత గొప్ప యోధురాలు మనందరికి కూడా ఆ రోజు జమీందారుల మీద పోరాటం చేసి తెలంగాణలో మహిళా శక్తి చూపెట్టిన గొప్ప నాయకురాలు, గొప్ప మనిషి ఆవిడ. కాబట్టి అందరం కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని, కేవలం ఈ ఒక్కరోజు కాకుండా రోజు కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మహిళలు స్పెషల్లీ చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ఆ కాలంలో జమీందారుల మీద పోరాటం చేసింది. ఆ స్ఫూర్తిని దయచేసి అందరం కూడా ఏదో ఒక రోజు మనం వారిని ఒక రోజు వారికి దండేసిపోవడం కాకుండా వారిని స్ఫూర్తిని మనం తీసుకొని, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పులు జరిగినా, ఎక్కడ కష్టం జరిగినా కూడా మనం అందరం కూడా చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి తీసుకొని మనం నిలబడాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను.